సూర్య శక్తి పేరుతో మావోయిస్టుల కోసం పోలీసులు అడవుల్ని జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్గఢ్లోని కంకేర్, నారాయణపూర్, గచ్చిరోలి సరిహద్దు ప్రాంతాలలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. అబుజ్మడ్లో మావోయిస్టుల నిఘా స్థావరాలను జవాన్లు కూల్చివేశారు. మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో జవాన్లు గాలిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయుధాల డంప్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు సానుభూతి పరులు అనేక మంది అదుపులోకి తీసుకున్నారు. రైట్, మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు. ఎస్ బలరాం, ఛత్తీస్గఢ్ లో మొత్తంగా సూర్యశక్తి పేరుతో ఆపరేషన్ కూంబింగ్ కి అటు కేంద్ర రాష్ట్ర బలగాలు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నెల 12 నుంచి 16 దాదాపు 4 రోజుల పాటు కూడా కాంకేరు, బీజాపూరు మొత్తం ప్రాంతాల్లో కూడా మొత్తంగా గచ్చిరోలుకు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా ఆపరేషన్ శక్తి సూర్యశక్తి పేరుతో కూంబింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగవంతం చేయడంతో పాటు మావోయిస్టులు కీలకంగా ఉన్నటువంటి స్థావరాలు అబుజ్మడ్ లాంటి చోట కూడా డ్రోన్ల ద్వారా అబుజ్మడ్ లో కూడా వారి స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకొని వారిపైన కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు విజువల్స్ లో స్పష్టంగా మావోయిస్టులు వాడుతున్నటువంటి అత్యాధునికమైన ఆయుధాలు కావచ్చు, అబుజ్మడ్ లో ఆయుధ బండాగారాన్ని అంటే ఆయుధాలను తయారు చేసే కేంద్రం ఏదైతే ఉందో అబుజ్మడ్ లో అటువంటి స్థావరాన్ని కూడా కనుగొని దాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాంకేర్ కావచ్చు, సుకుమా, బీజాపూర్ ప్రాంతాలతో పాటు గచ్చిరోల్లో అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి గచ్చిరోల్ ప్రాంతాల్లో కూడా చాలా కీలకమైనటువంటి మావోయిస్టు స్థావరాలపైన పోలీసులు పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. ఈ కాల్పు అంటే ఈ కూంబింగ్ ప్రక్రియలో ఎస్టీఎఫ్ కావచ్చు, డిఆర్జీఎఫ్ తో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం సైనిక బలగాలతో పాటు మావోయిస్టులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థావరాలను కనుగొనడంతో పాటు 24/7 24 గంటల పాటు కూడా బృందాలుగా ఏర్పాటు చేస్తే ఆ స్థావరాలపైన కూడా దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయుధ బండాగారాలు మొత్తం కూడా ఆయుధాలు కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. గ్రానేడ్ లాంచర్స్ తో పాటు అదేవిధంగా రైఫిల్స్ లు, అదే నాట్ బాంబులు, ఇవన్నీ తుపాకులతో పాటు లోడింగ్ గన్లను కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కూడా అబుజ్మడ్ అనేది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పట్టు సాధించాలి అంటే చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా జవాన్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లడం ద్వారా అబుజ్మడ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతమైనటువంటి అబుజ్మడ్ లో ఆయుధ బండాగారాన్ని పూర్తిగా కనుగొని ధ్వంసం చేశారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం మొత్తం ఇప్పుడు మావోయిస్టులు కేంద్ర బృందాలు కూడా డ్రోన్ల సహకారంతో మొత్తం చలికాలం కావడం, దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ కూడా దట్టమైన మంచు ఉన్నప్పటికీ కూడా మంచులో కూడా డ్రోన్ల సహకారంతో మావోయిస్టుల స్థావరాలను కనుగొంటున్నారు. కనుగొనడంతో పాటు పూర్తిగా కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా సూచనలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా సూచనలు చేస్తున్న పరిస్థితిని మానిటరింగ్ చేయడం. సైదులు, అంటే కూంబింగ్ లో మొత్తం ఎన్ని బృందాలు పాల్గొన్నాయి? ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? కొద్దిసేపటి క్రితమే అక్కడ మావోల దాడి కూడా మనం కొద్దిసేపటి క్రితం బ్రేకింగ్ న్యూస్ చూసాం. ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది? మొత్తంగా కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించి మొత్తం 14 టీములు అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. సూర్యశక్తి పేరుతో ఏదైతే కొత్తగా ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో కూడా మొత్తం ఈ బలగాలను కూడా అడవిలో జల్లెడ పడుతున్న పరిస్థితి అవుతుంది. ఈ 14 టీములకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒకేసారి 3 చోట్ల కూడా కాల్పులు జరిగాయి. మధ్యాహ్నం 3 చోట్ల కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా తప్పించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా కాల్పుల ప్రక్రియ కొనసాగుతుంది. కూంబింగ్ కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ ఇద్దరు జవాన్లు
ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినటువంటి వారి బాడీలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రవేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు కేంద్రం అమిత్ షా కూడా మావోయిస్టులను అంచెవేతకు ప్రత్యేకంగా ఒక క్రియాశీలకమైనటువంటి సూర్యశక్తి పథకాన్ని ఏదంటే అంటే ఆపరేషన్ పేరుతో ఆ పథకంతో ముందుకు వెళ్లాలని కూడా భావించారు. దీంట్లో పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి మానిటరింగ్ చేస్తూ ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించి అంటే డ్రోన్లకు సంబంధించి పూర్తిగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లి ఆ డ్రోన్లలో ఉన్నటువంటి డ్రోన్ల ద్వారా మావోయిస్టు స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన రహదారి ఎక్కడి నుంచి ఎటు వెళ్లాలి, గోదావరి కావచ్చు ఇతర నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నారో ఉంటే వారు ఎటువైపు నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా వ్యూహాత్మకంగా పద్ధతిగా అంటే మొత్తం ప్రణాళికబద్ధంగా కూడా వారి రాకపోకలకు సంబంధించినవి వారి సానుభూతి పరులు వారికి ఎక్కడి నుంచి కూడా మొత్తం కూడా ఆహార పదార్థాలు వెళ్తున్నాయి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ డ్రోన్ల ద్వారా కూడా సేకరించుకున్నటువంటి ఫోటోల ద్వారా పూర్తిగా అటు సూర్యశక్తి పేరుతో ఉన్నటువంటి బలగాలను పూర్తిగా ఆ వైపుగా లోపలికి వెళ్లేందుకు 14 టీంలు సిద్ధం చేశారు. ఆ 14 టీంలు కూడా పెద్ద ఎత్తున అంటే అబూజ్మడ్కి వెళ్లాలన్న ప్రాంతాలకు వెళ్లాలన్న ఇప్పుడు కాంకేర్ కావచ్చు బీజాపూర్ కావచ్చు ఈ ప్రాంతాలు అన్నింటిని కూడా దాటుకొని అబూజ్మడ్కి వెళ్లి అబూజ్మడ్ లో కూడా పెద్ద ఎత్తున్నటువంటి మావోయిస్టులు సమాంతర పరిపాలన కొనసాగిస్తున్న ప్రాంతం ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటే బలగాలు తిరిగి వచ్చే అవకాశం లేదు. అటువంటి చోట్ల వేల మంది ఉండే మావోయిస్టుల ప్రాంతాల్లో కూడా ఈ దాడులకు పాల్పడి మావోయిస్టులకి సంబంధించిన ఆయుధ గాడాలను పూర్తిగా ధ్వంసం చేయడం అది స్వాధీనం చేసుకోవడం పట్ల చూస్తే పోలీసులు పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సైదులు.